సోలార్ ప్లాంట్ పెట్టక ముందు 55,000 to 60,000 వచ్చేది మీటర్ బిల్, కరెంట్ బిల్. అది పెట్టిన తర్వాత 5,000 to 7,000 కి తగ్గిపోయింది. మనకు డబ్బు ఆదా అవుతుంది సోలార్ ప్లాంట్ వల్ల. అంతేకాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కింద మనము సోలార్ ప్లాంట్ అనేది మనకు పెట్టించడం జరిగింది. సో ఇదంతా కూడా ముందు ముందు భవిష్యత్తులో అంతా కూడా మీరు ఈ సోలార్ ఎనర్జీ మీదే డిపెండ్ అయి ఉంటారు. సో కాబట్టి ఇది మీరందరూ కూడా ఉదాహరణగా తీసుకుని అన్ని చోట్ల మీ ఇళ్లలో కూడా ఇటువంటి సోలార్ ప్లాంట్ పెట్టే విధంగా ప్రోత్సహించాలి. ఓకే. సో మనకు 10 లక్షలతో సోలార్ ప్లాంట్ 15 kW/h మంజూరు చేసినటువంటి గౌరవనీయులు బండి సంజయ్ గారికి మరొకసారి మా కళాశాల తరఫున, అధ్యాపక బృందం తరఫున, విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అండ్ ఈ సోలార్ ప్లాంట్ పెట్టడం వల్ల మీ అందరికి తెలుసు, మనం ఇటీవల NAC 4th సైకిల్ కి వెళ్లడం జరిగింది. సో సోలార్ ప్లాంట్ ఉండడం వల్ల కొన్ని పాయింట్స్ యాడ్ అయ్యి మనకు A గ్రేడ్ అనేది వచ్చింది. సో వచ్చినటువంటి NAC బృందం సోలార్ ప్లాంట్ ఉందని చాలా అప్రిషియేట్ చేశారు. అంతేకాకుండా మనం A గ్రేడ్ వచ్చిన వెంటనే అటానమస్ కి కూడా అప్లై చేశాము ఆన్లైన్ లో. సో అది కూడా తొందరలో మనకు రాబోతూ ఉంది.